సాధనకు స్వాగతం. సాధనలో మన నిత్య జీవితంలో ప్రతి క్షణం మనం గుర్తుంచుకొని మనం చేయవలసినటువంటి చిన్న చిన్న సాధనలు ఏవైతే మనకు ఉపయోగపడి అవి మనల్ని ఉన్నతమైనటువంటి సాధన వైపు మరలిస్తాయో, అలా ఉన్నతమైనటువంటి సాధన మనల్ని ఒక చక్కటి ఆనందమయమైనటువంటి స్థిరమైనటువంటి మానసిక స్థితిలో నిలిపి మన జీవితంలో మనకు ఎదురవుతున్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యల నుంచి అనండి, లేదంటే కష్ట నష్టాల నుంచి అనండి, వాటన్నిటి నుంచి మనం ఎలా స్థిరంగా ఉండి వాటి నుంచి బయటపడటానికి కావలసినటువంటి విషయాన్ని మనకి మన వాంగ్మయంలో అందించినటువంటి అతి ముఖ్యమైనటువంటి భగవద్గీత అనేటటువంటి ఒకానొక ఉపనిషత్ సారం ఏదైతే ఉందో, సమస్త యోగాలకి కూడా అందులో చెప్పబడినటువంటి అనేక రకాలైనటువంటి సాధనలు మన జీవితంలో ఎలా ఉపయోగపడతాయి, వాటిని మనం ఎలా ఉపయోగించుకోవాలి, అన్ని సమస్యలకి భగవద్గీతలో పరిష్కారం ఉంటుందంటారండి. మరి అలాంటప్పుడు అదేమైనా నాడీ శాస్త్రమా, అందులో ఉన్నట్టుగా అన్ని మన జాతకాలన్నీ ఉంటాయా అని రకరకాలుగా మనకి చెప్తూ ఉంటారు. కానీ అసలు సమస్య అనేటటువంటిది మన మనస్సులోనే ఉంటుంది, కానీ బయట అనేటటువంటిది ఉండదు. సమస్యల్ని మనమే సృష్టించుకుంటాం. ఆ మన యొక్క సృష్టిలో భాగంగానే ఈ సమస్యలన్నీ ఉంటుంటాయి. నిజానికి నిజమైన సృష్టిలో మనం చూస్తున్నటువంటి సృష్టిలో సమస్య అనేటటువంటిది ఏమీ లేదు అని చెప్తారు. ప్రతి మనిషి కూడా తన సృష్టికి తానే బ్రహ్మ, తానే విష్ణువు, తానే రుద్రుడు. ఎందుకంటే తన యొక్క జీవితాన్ని తానే సృష్టించుకొని తానే ఏర్పరచుకొని తన చుట్టూ ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఈ ప్రకృతిలో ఇవ్వబడినటువంటి వ్యక్తులనండి, వస్తువులనండి, వాటితోటి కావలసినటువంటి సంగమాన్ని ఏర్పరచుకుని తద్వారా తన సృష్టిని తాను ఏర్పరచుకుని ఆ సృష్టి ఆధారంగా దాన్ని జాగ్రత్తగా నిలుపుకోవటం కానీ, లేదంటే పాడు చేసుకోవటం కానీ మొదలైనటువంటి ప్రతి మనిషి తనకు తానే చేస్తుంటాడు. తాను ఒక సృష్టికర్త. ఇలా సృష్టికర్త అయి ఉండి తను చేసుకున్నటువంటి దాంట్లో అనేక రకాలైనటువంటి లోపాలు వస్తున్నప్పుడు వాటిని ఎలా అధిగమించాలి అనేటటువంటి విషయాన్ని మనకి పెద్దలు అందించారు. ఎందుకంటే మనకి జీవితంలో మనం ఎన్నో రకాలైనటువంటి అజ్ఞానంతో మనం ప్రవర్తిస్తుంటాం, ఆలోచిస్తూ ఉంటాం, ఆ విధంగా మనం మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి మామూలుగా మనం చూసేటటువంటి ప్రపంచం నిరంతరం మారుతూ ఉంటుంది. ప్రపంచం ఎప్పుడు మారుతూనే ఉంటుంది. మామూలుగా మనకి జనన మరణాల గురించి చెప్తూ ఉంటాడు, పుట్టడం చావటం అని చెప్తూ ఉంటారు. నిజానికి ప్రతి క్షణము కూడా అది జరుగుతూనే ఉంటుంది. మార్పులో ఎప్పుడూ కూడా నిత్య నూతనత్వం ఉంటుంది, కొత్తదనం వస్తూ ఉంటుంది, పాతది వెళ్ళిపోతూ ఉంటుంది. మామూలుగా చెప్తూ ఉంటారు, నదిలో ఒక చోట కాలు పెడితే మళ్ళీ తిరిగి అదే నీళ్ళలో పెట్టలేవని చాలాసార్లు మనం చెప్పుకున్నాం. ఎందుకు అంటే అది ఎప్పుడూ నిత్య నూతనమే ఉంటుంది. ఈ ఆకాశంలో, అనంతమైనటువంటి ఆకాశంలో, ఈ సృష్టిలో మనం అనుకునేటటువంటి రకరకాలైనటువంటి మరి సూర్యగోళాలనండి, మన భూమి అనండి, ఇలా రకరకాలుగా మనం అంత పైకి ఆలోచించకుండా మన గురించి మనం ఆలోచించుకుంటే మనలో కూడా నిత్య నూతనత్వం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ప్రతి క్షణం ఆలోచన మారుతూ ఉంటుంది. ప్రతి క్షణం మన దేహంలో అనేక రకాలైనటువంటి మార్పులు వస్తూ ఉంటాయి. అయితే ఈ మార్పునే మనం గమనిస్తూ ఉన్నప్పుడు, ఈ మార్పునే మనం చూస్తూ ఉన్నప్పుడు మనకి ఒక విషయం మరపు వస్తుంది. మార్పు చూస్తున్న వాడికి ఒక మరపు వస్తుంది. ఏం మరపు వస్తుంది? దేనిపై ఈ మారటము అనేటటువంటి దానిపై మరపు వస్తుంది. మారని దానిపై మరపు వస్తుంది. ఈ మారుతున్నటువంటి దానిలో మారకుండా ఉన్నటువంటి ఒకానొక తత్వాన్ని మనం గమనించాలి. ఆ తత్వం, ఇప్పుడు ఒక జైంట్ వీల్ ఎక్కాం. ఒక జైంట్ వీల్ ఎక్కినప్పుడు ఆ జైంట్ వీల్లో కూర్చున్న వాడికి అది పైకి కిందకి గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. ఇంత తిరుగుతూ ఉన్నా అందులో తిరగకుండా ఉన్నటువంటి ఒకటి ఉంటుంది, సెంటర్ పాయింట్ ఉంటుంది. ఆ సెంటర్లో ఉన్నవాడికి పైన చుట్టూ తిరుగుతున్న వాడికి ఉన్నంత ఈ కళ్ళు తిరగటం, కడుపులో తిప్పటం ఇలాంటివి ఉండవు. ఎందుకు? వాడు మారని ఒక స్థిరమైన దాంట్లో ఉన్నాడు. ఎందుకంటే ఆ స్థితిలో ఉన్నవాడికి మారుతున్నది తెలుస్తున్నా కాను వాడి ఆ స్థిరమైనటువంటి దాంట్లో ఉన్నాడు. అలాగే మనలో కూడా ఒక మారని తత్వం ఉంది, దాని చుట్టూ మారేది ఉంది. అందుకనే మనకి ఒక ఎగ్జాంపుల్గా తిరగలిస్తారు. తిరగలి అనేటటువంటిది ఈ రోజుల్లో అది కనుమరుగైపోయింది అనుకోండి. తిరగలి అనేటటువంటి దాంట్లో ఒకటి తిరిగేది ఉంటుంది, ఒకటి తిరగనిది ఉంటుంది. ఈ తిరగని దానికి తిరిగేదానికి మధ్యలో పడ్డటువంటి మనం వేసినటువంటి గింజలు ఏవైతే ఉన్నాయో అవి నలిగిపోతాయి. రెండూ తిరుగుతున్నాయి అనుకోండి, అది మెషిన్ అవుతుంది. మెషిన్లో రెండూ తిరుగుతూ ఉంటే అవుతూ ఉంటుంది. కానీ మనకి ఒకటి తిరగని తత్వం, ఒకటి తిరిగే తత్వం ఇచ్చారు.
ఈ తిరగని తత్వమే మనకి సృష్టిలో ఉన్నటువంటి మారనిది, శాశ్వతమైనది, నిత్యము, సత్యము అనేటటువంటి ఒకానొక తత్వం ఉన్నది. ఆ తత్వంతో ముడిపెట్టుకున్న వాడికి మార్పు అనేది ఊరికేలా కనపడుతుంది వాడికి, అంతేగాని మార్పు వాడిని ఏమీ బాధించదు. మామూలుగా సంసారమైనటువంటి జీవుల్లో ఉన్నవాళ్ళు ఈ మార్పునే గమనిస్తున్న వాళ్ళు ఈ మార్పులో పడి అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలకు గురవుతూ ఉంటారు. ఈ మార్పు అనేటటువంటిది దానిని గమనించకుండా కేవలం చూస్తూ తాను స్థిరంగా ఎప్పుడైతే ఉంటాడో అటువంటి వాడిని మరణం కూడా అంటదని చెప్తారు. అదేంటి సార్ అంటే వాడు చనిపోడా సార్, వాడు ఎప్పుడు అలా బతికి ఉంటాడా ఈ శరీరంతో అంటే ఎన్ని వేల సంవత్సరాలైనా అంటే అది కాదు. తాను జీవుడునని, తాను నిత్యము, సత్యము, శాశ్వతము అయినటువంటి ఒకానొక తత్వం అని, ఆ తత్వమే తానై అందులో భాగంగానే తాను శరీరంలో ఉన్నాడని, ఈ శరీరం దాని పని అయిపోయినప్పుడు ఈ శరీరం వెళ్ళిపోతుందని, ఈ మార్పు అనేటటువంటిది కేవలం నాకు కాదు శరీరానికని గుర్తుంచుకున్నటువంటి వాడు దేనికి కూడా భయపడ్డు. మామూలుగా మనకి ఏం చెప్తారంటే, ఏమోసారి ఈ ఆధ్యాత్మిక విద్యలు అవన్నీ కూడా మనకి ఇవన్నీ మన సంసారంలో ఉన్న వాళ్ళకి మనకేం కుదురుతుందండి అని చెప్తారు. కానీ అసలు ఇదంతా అవసరమైంది సంసారాల్లో ఉన్నటువంటి వాడికి అన్నది పెద్దల నిర్వచనం. ఎందుకంటే మామూలుగా ఆత్మవిద్య అంటే సన్ రైజ్ గా చెప్తారు, మామూలుగా మన లౌకిక జీవనాన్ని సన్సెట్ గా చెప్తారు. ఇది మనకి ఒక కంపారిజన్, ఇది ఒక సింబాలిజం కింద మనకు చెప్తారు. ఈ రెండిట్లో కూడా మనకి రెండు వేరు వేరు అనేటువంటి భావన ఉన్నవాళ్ళు పొరపాటు పడ్డట్టు. అంటే వాళ్ళకి మరుపు వచ్చింది, దేని మీద ఏకత్వం మీద మరుపు వచ్చింది. ఏమిటా ఏకత్వం? ఒక రోజు అనేటటువంటి దాంట్లో ఒక సూర్యోదయం ఉంటుంది, ఒక సూర్యాస్తమయం ఉంటుంది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అంటే సూర్యోదయం అస్తమయంలోకి వెళ్తుందని, సన్ రైజ్ టు సన్సెట్, మళ్ళీ సన్సెట్ టు సన్ రైజ్, ఈ రెండూ ఉంటాయి. ఈ రెండూ ఉంటాయి అని తెలిసిన వాడు ఏం చేస్తాడు? ఈ రెండూ కలిపి ఒకటిగా గమనిస్తూ ఉంటాడు. అంటే వాడు మారుతున్న దాంట్లో మారని దాన్ని చూడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే ఏంటంటే ఇది గుర్తించిన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? లౌకిక జీవనంతో ఉంటూనే ఆధ్యాత్మిక జీవనం కూడా సాధ్యమవుతుంది అనేటటువంటి ఒక గుర్తింపు వాళ్ళకి కలుగుతుంది. గ్రహిస్తారు వాళ్ళు. ఎందుకు గ్రహిస్తారు? ఇప్పుడు సన్ రైజ్ అయింది, సూర్యుడు అలాగే ఉండడుగా, సన్సెట్ అవుతోందిగా. సన్సెట్ అయిపోయింది. పూర్వకాలంలో ఎవరో ఎక్కడో నేను చదివినట్టు గుర్తు, మరి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ లో వచ్చిందో ఎక్కడో తెలియదు. ఆదిమ మానవుడట సూర్యోదయం కాగానే ఆహాహాన్ని సంతోషించట, సూర్యాస్తమయం కాగానే అయ్యో సూర్యుడు వెళ్ళిపోయాడు, చీకటి వచ్చేసింది, మనందరం ఏమైపోతాము అనే ఉద్దేశంతో బాధపడి పూజలు ఇవన్నీ చేసేట. మళ్ళీ సూర్యుడు రావటం కోసం మళ్ళీ తెల్లారి సూర్యుడు వచ్చేట, రాగానే ఆహాహాన్ని సంతోషించట. ఇలా కొంతకాలానికి తెలుసుకొని విజ్ఞాని అయి ఇదంతా వేస్ట్ అలా వస్తూ పోతూనే ఉంటుందని తెలుసుకొని సైన్స్ అనేటటువంటిది దీనికి బిహైండ్ ఉంది, మనం దీనికోసం పూజలు, వ్రతాలు, నోములు, గడిదగుడ్డు చెయ్యక్కర్లేదు, చేసినా చేయకపోయినా వస్తుందని గమనించి వచ్చాట. కొంతమంది ఏమో దాన్ని పట్టుకు వెళ్లాడట, కొంతమంది దీన్ని పట్టుకు వెళ్లాడారు. సృష్టిలో ఇలా జరిగింది, ఆల్రెడీ జరుగుతున్న దానిలోంచి సరిగ్గా గమనించడం చేతగాక ఇదేదో ఎవరో ఏదో చేస్తున్నారు అనుకొని భయపడి ఇవన్నీ కనిపెట్టాడు అని రాశాడు ఒక మేధావి. చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే మేధస్సు అది వాడుకున్న మేధస్సు అని మనం ఊరుకోవాలి. అంటే నీకు ఏదైతే వెలిగిస్తుందో, నీ జీవితానికి ఏది ఆధారం అయ్యిందో, దేనివల్ల నువ్వు జీవిస్తున్నావో, నువ్వు తినటానికి కానీ ఉండటానికి కానీ నీలో జరుగుతున్న అనేక రకాలైనటువంటి మార్పులు కానీ, ఋతువులు, మన అయినాలు, ఈ విధమైనటువంటివన్నీ మనకి పగలు రాత్రి ఇవన్నీ ఏర్పడలేదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, సూర్యాస్తమయమే అవలేదండి, భూమి తిరగటం మానేసింది, సూర్యాస్తమయం అవలేదు. ఏమిటి పరిస్థితి? భూమి మీద ఉన్నటువంటి జీవరాశి పరిస్థితి ఒకసారి ఆలోచించండి. ఎనీ సైంటిస్ట్ కాదు కదా. అంటే ఏదో ఒకటి నడిపిస్తోంది అనేటటువంటి భావంతో అలా నడిపిస్తున్న దాన్ని మనం మర్యాదగా, గౌరవంగా దానికి ఇవ్వవలసినటువంటి సముచిత స్థానం ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అందుకే ఈ పూజలో మనకు అవన్నీ ఎందుకు ఇచ్చారంటే దానిని మనం సరైనటువంటి పద్ధతిలో అనుసంధానం చెందటం అనేటటువంటి ఒక ప్రక్రియ. ఆ ప్రక్రియలో భాగంగానే ఈ ధ్యానము, మెడిటేషను, మరి పూజలు, దాని గురించినటువంటి రకరకాలైనటువంటి శబ్ద తరంగాలతో కూడినటువంటి అనేక రకాలైనటువంటి భావాలు మనకు వ్యక్తం చేశారు. మనం ఏం చేసాం? దాంట్లో ఇరుక్కుపోయి మనకి కావలసినటువంటి మరి కోరికలు తీర్చుకోవడానికి కావలసిన విధంగా మనం మార్చేసుకొని రకరకాలుగా ఇది చేస్తే అది వస్తుంది, అది చేస్తే ఇది వస్తుంది అన్నారు. వాటన్నిటినీ భగవద్గీత కొట్టేస్తుంది. మరి అది కాదురా కావాలి అని చెప్తారు మీకు. అప్పుడు ఏం చేస్తారంటే మామూలుగా మనం
అనుకునేటటువంటి లౌకిక జీవితంలో దీనికి మూలమైనటువంటి ఆధ్యాత్మికత ఏదైతే ఉందో అది కూడా సాధన చెయ్యవచ్చు అని గ్రహిస్తారు కొంతమంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఆధ్యాత్మిక సాధనలో వాళ్ళకు పొందినటువంటి ఇన్స్పిరేషన్, స్ఫూర్తి ఏదైతే ఉందో దాన్ని మన జీవితంలోకి ప్రసరింపజేయటానికి, దాన్ని రిఫ్లెక్ట్ చేయటానికి ఎలా చేయాలి అన్నది కూడా నేర్చుకుంటారట. అదండి మనం నేర్చుకోవాల్సింది. అంతేగాని ఆధ్యాత్మిక జీవితం అంటే అది ప్రత్యేకంగా 60 ఏళ్ళు దాటాకో 70 ఏళ్ళు దాటాకో చేయాల్సిందండి. ఈ లోపల మనం మన ఇష్టం వచ్చినట్లే బ్రతికేయచ్చు, అంతా నా ఇష్టం, నా ఇష్ట ప్రకారం బతికేస్తాను అని ఎవరో అంటారు కదా కొంతమంది, పేర్లు ఎందుకులేండి మనకి. అలాంటి వాళ్ళలాగా మనం బ్రతికేసామనుకోండి, మనకి ఒక మనిషి అనేటటువంటి వాడికి జంతువుకి ఏమీ తేడా ఉండదు. ఎందుకంటే జంతువుకి ప్రత్యేకమైనటువంటి జీవన విధానం ఏమి ఉండదు, అలా బ్రతికేస్తూ ఉంటుంది, ప్రకృతి ఆధారంగా బ్రతికేస్తూ ఉంటుంది. కంప్లీట్ అండర్ కంట్రోల్ ఆఫ్ ప్రకృతి, నేచర్. దానికంటూ దానికి ఒక ప్రత్యేకమైన అస్తిత్వం అంటూ ఏమి ఉండదు. కానీ మనిషిగా మనం పుట్టిన తర్వాత నేనున్నాను అనేటటువంటి పరిపూర్ణమైనటువంటి భావం మనలో కలిగినప్పుడు ఆ భావాన్ని మనం మన చుట్టూ ఉన్న ప్రకృతి మీద మనం దాన్ని ఎప్పుడైతే ప్రతిబింబం చేయటానికి, రిఫ్లెక్ట్ చేయడానికి మనం ప్రయత్నిస్తున్నామో, అందుకని మనిషి అనేటటువంటి వాడికి ఒక ఆర్డర్ అనేటటువంటిది అవసరం. లేకపోతే వాడికి జంతువుకి తేడా ఏమి ఉండదు. ఈ ఆర్డర్ అవసరం కాబట్టి వాడు కూడా ఇంతకు ముందు జంతు అనేటటువంటి ఒకానొక కింగ్డమ్లోంచి వచ్చినవాడే కాబట్టి దాని రిఫ్లెక్షన్ మన ప్రవృత్తిలో ఉంటుంది కాబట్టి దాన్ని ఒక సరైన మార్గంలో పెట్టడం కోసం అనేటటువంటి ప్రక్రియలో భాగంగానే మనకి ఇంత రకాలైనటువంటి జ్ఞానం మనకిచ్చారు. ఒరే, నువ్వు దీన్ని గనక ఆధారం చేసుకొని నువ్వు వెళుతూ ఉంటే నీకు కావాల్సినటువంటి చక్కని మార్పులు వస్తూ ఉంటాయి. తద్వారా నీ జీవితము మంచి మార్గంలో వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. నువ్వు ఏదైతే జీవిత పరమావధి అయినటువంటి ఆనంద స్థితి ఏదైతే ఉందో, అంతే కదండి. ఏ మనిషికైనా జీవితం ఎందుకు, మనిషి ఎందుకు పుడుతున్నాడు? పిచ్చోడై పుడుతున్నాడా, తోచక పుడుతున్నాడా, తల్లిదండ్రుల కామం వల్ల పుడుతున్నాడా, లేకపోతే ఏమిటి అసలు మనిషి అనేటటువంటి వాడు, జీవులు ఎందుకు పుడుతున్నారు అంటే ఎన్నో లక్షల సంవత్సరాలు దీని గురించి అనేక రకాలైనటువంటి భావనలు చేసి, పరిశోధనలు చేసి కనిపెట్టిన విషయం ఏంటంటే, ఏ జీవైనా సరే ఈ భౌతిక ప్రపంచంలోకి ఎందుకు పుడుతున్నాడు అంటే ఆనందాన్ని అనుభవించడానికి, జస్ట్ టు బీ హ్యాపీ అండి. దిట్ ఈస్ ద అండర్లైన్ థింగ్. ఏమిటి సార్ ఇంత చేస్తే ఆనందం, అంతే కదా. మంచి హోటల్కి వెళ్ళి తింటాం, ఎందుకు? బాగుంటుందండి, అక్కడ హ్యాపీగా ఉంటుంది భోజనం చేస్తే. మరి బలానా వస్తువులు కొనుక్కుంటాం, ఎందుకు? ఎంజాయ్ చేయడానికి. మంచి కారు కొనుక్కుంటాం, అన్ని ఎంజాయ్ అండ్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్ఫుల్, ఇంతే కదా. ఏది చేసినా డబ్బులు ఎందుకు సంపాదిస్తున్నారు అంటే హ్యాపీగా ఉండటం కోసం. ఇల్లు హ్యాపీ, అన్ని హ్యాపీనెస్సే. కానీ మనకు అది కనుమరుగైపోతుంది. ఎందుకంటే ఇవన్నీ ఉంటేనే హ్యాపీగా ఉంటాయి అనే భావనలో మనం హ్యాపీగా ఉండటం మానేసాం, కంప్లీట్గా మానేసాం. అవన్నీ ఉన్నా కూడా లేని స్థితిలోకి వెళ్ళిపోయాం. ఎందుకంటే ఇంకోటి ఉంటే బాగుంటుందేమో. మార్కెట్లో ఎప్పుడు కొత్త వస్తూ ఉంటాయి కదా, నిరంతరం వచ్చేస్తూ ఉంటాయి, కొత్త వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే మార్పు వచ్చేస్తూ ఉంటుంది, మార్పు. ఇవన్నీ ఎందుకు? ఒక చిన్న లాజిక్. ప్రపంచంలో ఇన్ని వేల లక్షల బిజినెస్లు ఉన్నాయి. దేనికి ఇవన్నీ? టు సాటిస్ఫై ద కన్జ్యూమర్, కస్టమర్, అంతే కదా. దానికోసం వాడిని ఏమి సాటిస్ఫై చేస్తే వాడు హ్యాపీగా. ఆఖరికి మనం ఎలాంటి స్థితికి వచ్చేసామంటే ఏమీ ఆలోచించక్కర్లేదండి, మీరు అక్కడ కూర్చుంటే మీ పనులన్నీ మీరు చేసి పెడుతూ ఉంటుంది. అయితే వీడేం చేయాలి? ఇప్పుడు మన ఇంట్లో రోబోట్ కనిపెట్టుకున్నాం, ఇంట్లో పనులు చేసి పెడుతుంది. కంప్యూటర్ కనిపెట్టుకున్నాం, అన్ని పనులు చేసి పెడుతుంది. పంట పండిస్తుందా? పంట మనమే పండించుకోవాలిగా. పోనీ రోబోటే పండిస్తుంది. భూమిలో విత్తనాలు వేస్తేనే కదా ఆ పంట పండిందా, నువ్వు తినాలిగా. తిని ఏం చేస్తావు? నువ్వు ఇంట్లో పని చేయక్కర్లా, ఆఫీసులో పని చేయక్కర్లా, బయట ఏ పని చేయక్కర్లా, అన్నిటికీ మెషినరీ వచ్చేసింది. నువ్వేం చేస్తావు? ఏమి చేయడు, ఖాళీ కూర్చుంటాడు. ఖాళీ కూర్చున్న దగ్గర నుంచి శరీరం కూలిపోతూ ఉంటుంది. ఆలోచించండి, డౌన్ ద లైన్ ఇలాగే వస్తుందేమో అనిపించింది నాకు. అయితే మనిషి కనీసం అప్పుడన్నా, ఏది నీకు పని చేయటానికి ఏమీ లేదు, ఖాళీగా ఉన్నావు, అప్పుడన్నా నీ గురించి నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. అది ముఖ్యమైన ఇంపార్టెంట్ థింగ్. వచ్చేసాను, భూమి మీద పుట్టాను, పుట్టిన తర్వాత నా చుట్టూ చేసి పెట్టడానికి బోల్డ్ మంది మనుషులు ఉన్నారు, అనేక రకాలైనటువంటి వస్తువులు ఉన్నాయి, వీటన్నిటితో నేను కూర్చున్నాను. ఇప్పుడు నేనేం చేయాలి అంటే, నేను నా ఆధ్యాత్మిక సాధనలో నేనెవరు అనే విషయాన్ని నేను తెలుసుకోవాలి.
అనేటటువంటి దాని మీద గనక మనిషి కాన్సన్ట్రేట్ చేయగలిగితే అట్లీస్ట్ మన చుట్టూ ఉన్నటువంటి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల అదన్నా మనకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల హ్యూమన్ ఇంటెలిజెన్స్ పోతుంది. ఈ హ్యూమన్ ఇంటెలిజెన్స్ తగ్గిపోయినప్పుడు దాన్ని కనీసం నీలో నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు నీ ఆధ్యాత్మిక సాధనలో లభించినటువంటి స్ఫూర్తి మన డైలీ లైఫ్లో దాని మీద రిఫ్లెక్ట్ చేయడానికి కావాల్సినటువంటి టెక్నిక్ ఆర్ స్కిల్ మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. దాన్నే రాజయోగ సాధన అంటారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. రాజయోగ సాధన అంటే అదేదో పెద్ద పైనుంచి ఊడిపడ్డది కాదండి. మన జీవితంలో మనం చేసేటటువంటి ఆధ్యాత్మిక సాధన ఆధారంగా మన చుట్టూ ఉన్నటువంటి జీవులకి కావలసినటువంటి మన వంతు మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించడంలో కావలసినటువంటి స్కిల్ నేర్చుకొని ఇంకొకరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా నీ జీవితాన్ని నువ్వు సాగుతూ ముందుకు వెళుతూ అందులో భాగంగా నీ గురించి నువ్వు తెలుసుకోవటం అనేటటువంటి దానికి చేసే సాధన ఏదైతే ఉందో దాన్ని రాజయోగ సాధన అంటారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, ఈ సృష్టి అనేటటువంటి ఒక మొత్తం యజ్ఞం ఉంది. ఈ యజ్ఞం అనేటటువంటి దానిలో నీ జీవితం అనేటటువంటిది కూడా ఒక యజ్ఞంలో భాగమైపోతుంది. అంటే నీకు ప్రత్యేకంగా నీకంటూ దాన్ని ఏమంటారు, ఒక ఎజెండా ఏమి ఉండదు. మామూలుగా మనకి ఏదైనా మీటింగ్ అంటే వాట్ ఈస్ ద ఎజెండా అంటారు కదా, అలా నీ జీవితంకి ఒక ప్రత్యేకమైన ఎజెండా ఉండదు. ఎందుకంటే ఇది సృష్టిలో భాగంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పటికి నీకు రావడానికి అది వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే నువ్వు చేసేటటువంటి యజ్ఞం సృష్టిలో భాగమైపోయి దానికి నువ్వు యజమాని అయిపోతావు. అంటే నీ సాధన నీ లోపలికి నిన్ను తీసుకువెళ్తుంది. ఇది కూడా రాజయోగ విధానం అని చెప్తారు. అప్పుడు ఏమవుతుంది, ఈ మార్గం కోసం నువ్వు చేసే సాధనా ప్రయత్నం అంతా కూడా సాధనామయ జీవితం అయిపోతుంది. అందుకోసం మనం ఎందుకు నేర్చుకుంటున్నామండి ఈ విషయాలన్నీ అంటే దానికి ఈ చిన్న ఉపోద్ఘాతం, ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాము అన్నదానికన్నమాట. దాని గురించి దానిలో భాగంగానే మనం భగవద్గీతలో అనేక విషయాలు చెప్పుకుంటూ మెల్లిమెల్లిగా తప్పటడుగులు వేస్తూ రాజవిద్య రాజగుహ్యం అనేటటువంటి 9వ అధ్యాయం దగ్గరికి వచ్చాం. దానికి ముందు మనకి అక్షర పరబ్రహ్మ యోగం చెప్పాడు, విజ్ఞాన యోగం చెప్పాడు, మరి రకరకాల యోగాలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. అందులో అనేక రకాలైనటువంటి విషయాలు విస్తారంగా చెప్తూ రాజవిద్య రాజగుహ్యం దగ్గరికి వచ్చిన తర్వాత నీకు ఈ విషయం నీకు ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నావు, అత్యంత విషయం చెప్తున్నాను నీకు. నేను ఎందుకు చెప్తున్నానంటే నీకు అసూయ లేదు, ప్రవక్ష్యాం అనసూయవే అన్నాడు. నాయన నీకు అసూయ లేదు, అందుకే జ్ఞాన విజ్ఞాన సహితమైనటువంటి ఈ విషయాన్ని నీకు చెప్తున్నాను. ఇది రాజవిద్య, రాజగుహ్యం, పవిత్రం, ఇదముత్తమం, ప్రత్యక్షావగమం, ధర్మ్యం, సుసుఖం, కర్తుం అవ్యయం అని చెప్పాడండి. అంటే ఈ రాజవిద్య అనేటటువంటిది పరమ పవిత్రమైనటువంటిది. రాజవిద్య అంటే కింగ్లీ ఎడ్యుకేషన్, విజ్డమ్. ఎందుకు ఇది కింగ్లీ విజ్డమ్ చెప్పుకున్నాం. నువ్వెవరో తెలియజేసేటటువంటి విద్య కాబట్టి ఇంతకంటే గొప్ప విద్య లేదు. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని విద్యలలోకెల్లా ది బెస్ట్ ఎడ్యుకేషన్ ఆర్ విజ్డమ్ ఏంటంటే టు నో దై సెల్ఫ్ అన్నాడు. జీసస్ గారు ఏం చెప్పారు, నో దై సెల్ఫ్ అన్నాడు ఆయన. నువ్వెవరో తెలుసుకోమన్నాడు. ముందు నువ్వు తెలుసుకోవాలి. అంటే ఉట్టికెక్కు, స్వర్గానికి తర్వాత ఎక్కుతావు. నీకు ఉట్టికెక్కాలంటే ముందు నీ గురించి నీకు తెలియాలి. నీ గురించి నీకు తెలిసినప్పుడు అది ఎవరు చెప్తారు, భలే పలానా వాడి నాకు వాడి గురించి తెలుసండి, వాడు ఉట్టి వేదవండి అంటే నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? శాశ్వతుడైనటువంటి వాడి గురించి మాట్లాడలా, వచ్చిపోయేవాడి గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఎందుకంటే నీకెవరో నీకు తెలియదు కాబట్టి. పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, మహాజ్ఞానుల దగ్గరికి, రమణ మహర్షి గారు లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కూర్చున్నాం. భగవాన్ రమణుల దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఆయన ఏమంటారు, నేనెవరో ఆలోచించప్ప అని చెప్తారు. నువ్వెవరో ఆయనకి తెలుసు, ఆయన ఎవరో ఆయనకి తెలుసు కాబట్టి నువ్వెవరో ఆయనకి తెలుస్తుంది. మనకెలా తెలుస్తుంది? మనకు తెలిసిన వాడి గురించే మనం మాట్లాడుకుంటాం. అంటే మార్పు చెందుతున్న వాడి గురించే మాట్లాడుకుంటాం కానీ మార్పు చెందని వాడి గురించి మనం మాట్లాడుకోము. అలా మార్పు చెందని వాడిగా నీలో ఉన్నటువంటి వాడి దగ్గరికి నిన్ను నడిపించి తీసుకెళ్లేటటువంటి విద్య కాబట్టి ఇది రాజవిద్య. దీని మించిన విద్య లేదు. అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నాడు, దానికి ఇది రాజవిద్య అని చెప్పాడు. ఇది రాజగుహ్యం అన్నాడు. అంటే కింగ్లీ సీక్రెట్, పరమరహస్యం అట. అదేంటి సార్, అంత పరమరహస్యాన్ని ఇలా పబ్లిక్గా చెప్పేశారు, మరి ఇలా చెప్పేస్తే అది రహస్యం ఎలా అవుతుందంటే అదే మరి అందులో ఉన్నది. మరి మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. ఎందుకంటే
తెలిసినటువంటి రహస్యాన్ని ఎప్పుడూ మర్చిపోతాం కాబట్టి అది రాజగుహ్యం. మనం మర్చిపోవటం అనేటటువంటిది అది రహస్యం కింద ఉండదు అప్పుడు, కానీ రహస్యం అంటాడు. ఎట్లా కుదురుతుందండి? రహస్యాల్లోకెల్లా పరమరహస్యం అని చెబుతూ ఇది ఎప్పుడు మర్చిపోతుంటారని చెప్పారు. అందుకనే దీన్ని దాచిపెట్టి ఉంచాల్సిన అవసరం లేదు. మీకు విషయం చెప్పాం, మీరు మర్చిపోతారనుకోండి, ఇంకా దాన్ని దాచిపెట్టాల్సిన అవసరం ఏముంది? మీకు చెప్పేయచ్చు కదా. అట్లాగే ప్రపంచం మొత్తానికి మార్చిపోయే అవకాశం ఉంది కాబట్టి ఓపెన్ గా చెప్పేశారు, పబ్లిక్ గా. ఎందుకు? తెలిసిన వెంటనే మనం మర్చిపోతాం. దట్స్ అవర్ క్వాలిటీ. మామూలుగా రహస్యం అంటే చెప్పకూడదు, అంతే కదా. అరే ఇది రహస్యం రో, వాడికి చెప్పకూడదు. నువ్వు ముందు ముఖ్యంగా వాడికి చెప్పకూడదు అంటే వాడికి తప్ప అందరికీ చెప్తూ ఉంటాం మనం. తర్వాత ఇంకొకళ్ళ ద్వారా వాడికి తెలుస్తుంది. అబ్బే నేను చెప్పలేదండి అంటాడు. నువ్వు చెప్పకపోతే నువ్వు చెప్పిన వాడు చెప్పాడు. మనకి ప్రపంచంలో మనకు జరిగేది అదే కదా. అంటే తెలిపినా కూడా ఇది రహస్యం అని తెలిసినా నువ్వు మర్చిపోతావు కాబట్టి ఇది రాజరహస్యం అని చెప్పారు. ఎందుకని? మామూలుగా మనకేం చెప్తారంటే, నాన్న నువ్వు ఏది చూసినా అంతా ఈశ్వరుడే ఉన్నాడు, అందరిలోనూ ఈశ్వరుడే ఉన్నాడు, కాబట్టి ఈశ్వరుని నువ్వు దర్శిస్తూ ఉండు అని మనకి చాలా మందికి మనకి చెప్తూ ఉంటారు. అన్ని గ్రంథాల్లో మరి అన్ని చోట్ల గురువులు ఉపదేశాలు కానివ్వండి అన్నీ చెప్తూ ఉంటారు. ఎంతమందికి గుర్తుంది ఈ విషయం? మళ్ళీ మనం అవతల వాడిని చూడంగానే వాడు నాకు డబ్బులు ఇవ్వాలి, వాడు అట్లాంటి వాడు, వీడు ఇట్లాంటి వాడు, వీడు నాకు తెలుసు, వీడు ఇలాంటి వాడే. మనం ఎవరిని చూసి మాట్లాడుతున్నాం? అన్నం బ్రహ్మే దివ్యజానాత్ అంటుంది తైత్రోపనిషత్తు. అంటే అన్నం బ్రహ్మం అని చెప్పింది. మనం అన్నాన్ని చూస్తున్నాం, బ్రహ్మాన్ని చూస్తున్నాం? అన్నాన్నే చూస్తున్నాం. అందులో వేసిన కూరని చూస్తున్నాం. అది కూరని బ్రహ్మం అనుకోవట్లా. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అని చెప్పాడు కదా మనకి ఇంతకు ముందు. అంతా బ్రహ్మమేరా అని చెప్పినా అది అన్నం, దాంట్లో వేసాడు కూర, ఆ కూరలో ఉప్పు తక్కువైంది, నూనె ఎక్కువైంది, ఇదే చూస్తున్నాంగా మనం. అంటే అది రహస్యం అని తెలిసినా మనం మర్చిపోయే ఉన్నాము. అలాగే అంతా బ్రహ్మమే అని చెప్పినా మనం బ్రహ్మాన్ని తప్ప ఇంకా అన్నిటినీ చూస్తున్నాం మనం. అంటే అది అప్పుడు అనన్యం అవుతుంది. ఎట్లా అవుతుంది? అనన్యం ఎట్లా అవుతుంది? అందుకని ఇది కింగ్లీ సీక్రెట్. రాజగుహ్యం అని ఎందుకన్నాడంటే నీకు చెప్పినా నువ్వు మర్చిపోతావు కాబట్టి. పవిత్రం, దిస్ ఇస్ ద బెస్ట్. దాన్ని అపవిత్రం చేసేటటువంటిది ఇంకోటి ఏమీ లేదు. అది పవిత్రం. ప్రత్యక్షావగాహనం. ఎట్లా నుండి ఎలా తెలుసుకుంటామంటే ఇప్పుడే కదా మనం అనుకున్నాం, మనం అన్నిట్లో బ్రహ్మమే ఉన్నది అనేటటువంటి విషయాన్ని మనం గమనించగలిగి కూడా గమనించలేకపోతున్నాం. అంటే ప్రత్యక్షంగా తెలుసుకోవటానికి వీలున్నా మనం దాన్ని తెలుసుకోవటంలా. ధర్మ్యం, అదే ఉత్తమమైనటువంటి ధర్మం. సుసుఖం, ఇది ఇలా గమనించేటటువంటి వాడికి సుఖాన్ని ఇస్తుందిట. అదేంటి సార్ ఇంతేనా? సుఖం అంటే ఏదో అనుకున్నాం, దీన్ని గమనిస్తే సుఖం వస్తుందా అంటే కాదు. నీకు దీన్ని గమనించటం వల్ల నీకు ధర్మము అనేటటువంటిది ఏంటో తెలుస్తుంది. అవ్యయం అంటే నాశనం లేనిది, అది ఎప్పుడూ ఉండేది. అంటే సృష్టిలో శాశ్వతంగా మారకుండా, కదలకుండా, నిత్యమై, శాశ్వతమై, సత్యమై, స్థిరమై ఏదైతే ఉందో దాంతో నువ్వు ఎప్పుడైతే ముడిపెట్టుకున్నావో, దాంతో నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని దానిలో భాగంగా గడుపుతున్నావో అప్పుడు నువ్వు ఉండేటటువంటి స్థితి సుఖమైనటువంటి స్థితి. దాన్నే యోగ స్థితి అంటారు. అది ఎక్కడుందండి అంటే మనం చెప్పుకున్నాం, నీలో నేను అనేటటువంటి భాగంగా. దానిలో నీ మనసు నిలవటాన్ని యోగం అని చెప్తారు. అట్లా నిలవని మనసు ఏం చేస్తుంది? రకరకాలైనటువంటి ఊహలతోటి దాని చుట్టూ ఏర్పరుచుకొని మారుతున్న దాని మీద లింకప్ అయి ఉండిపోతుంది. ఇంత ఉందండి. ఇలా మనం చెప్పుకుంటూ ఉంటే మనం ఎక్కడున్నామో మనకు అర్థం అవుతూ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలి అంటే మనం ఎక్కడున్నాం అన్నది మనకు తెలుస్తుంది. అప్పుడు మనకి శ్రద్ధ ఉందా లేదా అని తెలుస్తుంది మనకి. ఎప్పుడైతే ఇట్లా నా యందు యోగము చెంది అంటే నేను అనేటటువంటి తత్వంతో ముడిపడి ఉంటామో అలాంటి వాళ్ళకి శ్రద్ధ ఉంటుంది. అలా ఉండాలంటే శ్రద్ధ కావాలి, ఉన్నవాడికి శ్రద్ధ ఉంటుంది. అలా లేని వాడికి శ్రద్ధ లేని వాళ్ళు అని చెప్తారు. ఈ శ్రద్ధ లేనివాడు ఏం చెప్తుంటాడు? ఈ చుట్టూ ఉన్నటువంటి దేహాలు ఇవన్నీ చూస్తూ ఉంటాడు. అసలైన ప్రజ్ఞను మర్చిపోతాడు. దేహ ప్రజ్ఞతోటే ఉంటాడు వాడు. ఎందుకంటే మారే దాంతో లింకప్ అయి ఉన్నాడు, మారని దాంతో లేదు కాబట్టి.
ఇది అన్నిటికంటే శ్రేష్టమైనది కాబట్టి, రహస్యమైనది కాబట్టి, ఉత్తమమైనది కాబట్టి, పవిత్రమైనది, ప్రత్యక్షంగా తెలుసుకోదగినది, ధర్మయుక్తమైనది, నాశనము లేనిది, చేయుటకు మిక్కిలి సులభమైనది. ఎవరికండి సులభం? చెయ్యాలి అనేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఏర్పడుతున్నటువంటి కష్ట నష్టాలను కూడా తట్టుకొని ఇది నేను సాధించాలి అనేటటువంటి పట్టుదలతో ఉన్నటువంటి వాడికి ఇది సులభ సాధ్యం. మామూలుగా మనకి ఇప్పుడు ఇండియాలో కుంభమేళా జరుగుతుంది కదండి, 2025 కుంభమేళా. అక్కడికి రకరకాలైనటువంటి సాధువులు, నాగ సాధువులు అనండి, మరి లేకపోతే మా సాధువులు అనండి, మరి ఎంతో మంది తపస్సులు వస్తూనే ఉన్నారు కదా. విచిత్రం, ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఎక్కడుంటారో తెలియదు. పోనీ వాళ్ళు ఏ రైల్లో వచ్చారో, ఏ బస్సులో వచ్చారో, మరి దేంట్లో వచ్చారో తెలియదు. ఆ డీటెయిల్స్లోకి నాకు అది దాని గురించి ఆలోచించినా మనకి మరి అంతమంది, అన్ని లక్షల మంది వస్తే వాళ్ళు వచ్చిన వెహికల్స్ ఎక్కడో పార్క్ చేసి ఉండాలి. లేదంటే మరి ఏ ట్రైన్లోనూ వస్తే ఏ ట్రైన్లోనూ రైల్వే స్టేషన్. ఎందుకంటే ప్రస్తుతం మనం ఉన్నటువంటి లోకం ఎలా ఉందంటే నీకు తెలియకుండానే నువ్వు బ్రాడ్కాస్ట్ అయిపోతూ ఉంటావు. నిన్ను ఎవడు వీడియో తీస్తున్నాడో తెలియదు, ఏ మూల నుంచి వీడియో తీస్తున్నాడో తెలియదు. మరి అది ఎక్కడో వైరల్ అయిపోతే అప్పుడు తెలుస్తూ ఉంటుంది మనకి, అరే నన్ను ఎవడో భలే వీడియో తీసాడే అనిపిస్తుంది. నువ్వు చేసిన వేధవ పనులు కూడా వచ్చేస్తూ ఉంటాయి. మరి అలా ఇంతమంది వచ్చారు కదా, దాంట్లో రకరకాలైనటువంటి సాధువులు ఉన్నారు. కొంతమంది నిలబడే వాళ్ళు మరి తపస్సు చేస్తుంటారట. కొంతమంది, ఒక ఆయన అలా చెయ్యెత్తేసి ఉంచాడు. ఎన్నేళ్ళైంది అని అడిగితే 15 సంవత్సరాలు అయిందట. అలా ఉండిపోయింది చెయ్యి. 15 సంవత్సరాల నుంచి ఒక చెయ్యి అలా పైకెత్తి ఆయన తపస్సు చేస్తున్నట్ట. ఒక్కసారి ఒక అరగంట చేతిని అలాగే ఉంచి ప్రయత్నం చేయండి, కదపకుండా. కదపచ్చు, కిందకు దించకుండా. ఎంత బరువైపోతుంది మనకి. కానీ ఆయన మొట్టమొదట్లో ఆయన అలా చెయ్యి ఎత్తే ఉంచి నేను సాధన చెయ్యాలి అనుకున్న రోజుల్లో ఆ సాధువుకి చెయ్యి నొప్పి వేయలేదా? వేసే ఉంటుందిగా. అదంతా భరించాడుగా. ఆ కష్టాన్ని, దానివల్ల వచ్చినటువంటి బాధని అలాగే భరించి, మరి అది 10 రోజులో, 20 రోజులో, నెల రోజులో, 6 నెలల్లో ఆ బాధని తట్టుకొని ఆ సాధనని కొనసాగిస్తూనే 15 ఏళ్లుగా చెయ్యాలా ఉంచాడు అంటే ఆయన ఏమంటాడు? ఉంచేయచ్చు అంటాడు. ఎందుకు? 15 ఏళ్లుగా అలా ఉండిపోయింది కాబట్టి అది ఆయనకు సులభం. అలాగే ఈ రాజవిద్యా రాజగుహ్యం అనే చెప్పబడినటువంటి సాధన ఏదైతే ఉందో అది కూడా సులభమైందే అని భగవంతుడు చెప్తున్నాడు. ఎప్పుడు నువ్వు చేయటానికి ప్రయత్నం చేసి కష్టనష్టాలు ఎదుర్కొని దాంట్లో ఉన్న బాధల్ని నేను ఏమైనా సరే ముందుకు నడతాను అని అనుకున్నప్పుడు. సో మనతో ఒక శ్రోత జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి. నమస్కారం అండి, నా పేరు చంద్రప్రభ. చంద్రప్రభ గారు నమస్తే అండి, చెప్పండి. వింటున్నానండి, చాలా బాగా వివరిస్తున్నారు. ఒక్కొక్క ఎపిసోడ్ 3-4 సార్లు వింటే గానీ అప్పుడు కొంచెం ఓహో అని అప్పుడు అనిపిస్తుంది. కానీ ఇంకా ప్రశ్నలు అడగాలంటే అంత స్థాయికి లేము అని అనిపిస్తుంది. అంటే మమ్మల్ని మేము ప్రశ్నించుకుంటామట, అంతే. మిమ్మల్ని ప్రశ్న అడిగే విధంగా లేకుండా ఉంటుంది. చాలా సంతోషం అండి. అంటే ఇంకొకళ్ళు ప్రశ్న వెయ్యకుండా చెప్తున్నాను అంటే నేను కొంచెం ప్రశ్నలు పుట్టేటట్టుగా చెప్పాలేమో అనిపిస్తోంది. ఎందుకంటే ప్రశ్నలే రాకుండా వివరిస్తున్నారని. అలా చెప్తున్నారా? ఓకే, బాగుంది. అయితే ఇప్పుడు మీరు మధ్యలో ఎందుకు ఆపారంటే, మీరు ఇది కుంభమేళ అని చెప్పారు కదా. అవును. పంచభూతాలు అన్నప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి పంచభూతాలన్నిటికీ ఒకటే విలువ ఉంటుందా, వేరు వేరు విలువలు ఉంటాయా? అంటే నీరు కూడా పంచభూతాల్లో ఒకటి కాదా? నీరు కూడా పంచభూతాల్లో ఒకటే. మరి అటువంటప్పుడు ఆ ఒక్క ప్రదేశానికి మాత్రమే ఎందుకు ప్రాముఖ్యత? మరి ఇక్కడ కూడా, అంటే ప్రస్తుతం నేను అమెరికాలో ఉన్నాను కాబట్టి, మరి ఇక్కడ కూడా అన్ని రకాల చాలా ప్రసిద్ధమైన నదులు అవన్నీ ఉన్నాయి కదా. ఒక ఇలాంటి పాటించటము, ఒక పవిత్రత అనేది భారతదేశానికే పరిమితమా? కాదు. అక్కడ ఎందుకు ప్రాముఖ్యత అన్నది మామూలుగా మనకు చెప్తారు. అది అక్కడ ప్రయాగ అనేటటువంటి 3 నదుల సంగమం కదా. ఆ 3 నదుల సంగమం అనేటటువంటిది ఒక పవిత్రమైనటువంటి స్థితి. అటువంటి ప్రయాగ మనలో కూడా ఉంటుంది, 3 నదుల సంగమం.
ఆ 3 నదులు మనలో మన ఆజ్ఞలో కలుస్తాయి. అవే ఇడ, పింగళ, సుషుమ్న అనేటటువంటి 3 నాడుల యొక్క ఆ కలయిక మన ఆజ్ఞలో జరుగుతుంది కాబట్టి, మనము ఆజ్ఞలో ఉండటానికి కావలసినటువంటి సాధన మనం ఎప్పుడైతే సాధన చేస్తుంటామో, మనం ఎక్కడికి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. మనం ఉన్న చోటే ప్రయాగ, మనం ఉన్న చోటే కాశీ, మనం ఉన్న చోటే సమస్త పవిత్రమైనటువంటి స్థలాలు కూడా అక్కడే మనం ఉన్న చోటే ఉండటానికి కావలసినటువంటి స్థితి మనకు లభిస్తుంది. కాబట్టే కొంతమంది యోగులు అనేటటువంటి వాళ్ళు తీర్థయాత్రలు లేదంటే మన మామూలుగా ఊరికే లౌకికులు చేసేటటువంటి మరి ఈ ప్రయత్నాలన్నీ వాళ్ళు చేయరు. అందరూ కాశీ వెళ్ళరు. కొంతమంది ఇప్పుడు మామూలుగా మనకి షిరిడి సాయి గురించి చెప్తారు. ఆయన కాశీ వెళ్ళారా? ఏమండి బాబా గారు కాశీ వెళ్ళారా? మరి లేదంటే ఇంకొక ఆయన కాశీ వెళ్ళారా? ఇలా ఎంతో మంది యోగులు ఋషులు చూస్తే అన్ని వెళ్ళక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు ఉన్న చోటనే ఆ కాశీలో ఉన్నటువంటి ఏ స్థితి పవిత్రత అయితే వాళ్ళు అనుభవిస్తారో అక్కడికి వెళ్ళి దాన్ని వాళ్ళు ఉన్న చోట నుంచే అనుభవించడానికి కావలసినటువంటి సాధన వాళ్ళ లోపలే జరుగుతుంది. అయితే ఈ ప్రయాగ అనేటటువంటిది ఒక పరమ పవిత్రమైనటువంటి ప్రాంతంగా మన పూర్వీకులు ఎందుకు గుర్తించారు అంటే అక్కడ త్రివేణి సంగమం అనేటటువంటిది జరుగుతుంది. ఆ త్రివేణి సంగమంలో ఈ కాలంలో దానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఉంది కాబట్టి అది ఎప్పుడో ఇలా వస్తూ ఉంటుంది. ఆ సమయంలో అందరూ అక్కడికి వెళ్లి స్నానం చేయటం వల్ల ఆ నదుల్లో ఉన్నటువంటి నీరుకి ఉన్నటువంటి పవిత్రత వల్ల వాళ్ళందరికీ కూడా మంచి అంటే ఇప్పుడు యోగులే వచ్చి ఎందుకు చేస్తారంటే వాళ్ళ సాధనలో మరింత ముందుకు వెళ్ళటానికి కావాల్సినటువంటి ఆ మార్పు వాళ్ళలో కలుగుతుంది. ఒకటి. 2 ఈ ఈ కాలంలో స్నానం చేయటం వల్ల ఇప్పుడు వాళ్ళు వాళ్ళందరూ రకరకాలైనటువంటి తపస్సులు చేస్తూ ఉంటారు. ఆ తపస్సులు చేసేటటువంటి దాంట్లో స్వార్థం కంటే వాళ్ళకి నిస్వార్థం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సంఘ శ్రేయస్సు, ప్రపంచ శ్రేయస్సు, జీవుల శ్రేయస్సు, జీవులు అంటే మనుషులు ఒక్కటే కాదండి, సమస్త జీవులు. వీళ్ళందరి గురించి వాళ్ళు బాగుండాలి అని చేస్తున్నటువంటి ఆ తపస్సుల్లో వాళ్ళకి కొంత నెగిటివిటీ కూడా వస్తుంది. అటువంటి దానిని క్లీనింగ్ చేసుకునేటటువంటి ప్రక్రియలో భాగంగా ఇలాంటి పరమ పవిత్రమైనటువంటి సమయాల్లో ఆ నదుల సంగమాల్లో వాళ్ళు స్నానం చేయటం వల్ల వాళ్ళకి కొంత ఆ పవిత్రత కలుగుతుంది. కాబట్టి వాళ్ళందరూ వచ్చి ఆ సంగమాల్లో ఆ స్నానం చేయడం అనేటటువంటి ఉంటుంది. అటువంటి మహర్షులు స్నానం చేస్తున్నటువంటి సమయంలో మనం కూడా చేయటం వల్ల ఆ పవిత్రత మనకు కూడా కలుగుతుంది అనేటటువంటి భావంతో ఇంతమంది తండోపతండాలుగా వెళ్ళి స్నానం చేయటం అనేటటువంటిది ఒకటి. అయితే మరి అమెరికాలో ఉన్నాం కదండి అని మనం అనుకోవచ్చు. అయితే ఈ పర్టిక్యులర్ ప్రక్రియ అనేటటువంటిది అక్కడ మనకు ఉన్నటువంటి ఋషులు గుర్తించి వాళ్ళు మనకి ఆ పవిత్రమైనటువంటి ప్రదేశాన్ని మనకు ఏర్పాటు చేశారు. అయితే మరి ఇక్కడ వేరే ఖండాల్లో ఎలా ఉంటుంది అన్నది నాకైతే తెలీదు. మరి ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే చెప్పాలి దానికి సంబంధించింది. అయితే నా ఉద్దేశం ఏంటంటే పవిత్రమైనటువంటి భావంలో ప్రవహిస్తున్న నదిలో ఎక్కడ మనం స్నానం చేసినా అది మనల్ని పవిత్రీకరిస్తుంది. అదొకటి మాత్రం నేను నమ్ముతానండి. ఎందుకంటే నీరు అనేటటువంటిది భౌతికంగా మామూలుగా మన శరీరాన్నే కాకుండా మన చుట్టూ ఉన్నటువంటి సూక్ష్మ శరీరాన్ని కూడా పవిత్రం చేయగలిగినటువంటిది నీరు. కాబట్టి మామూలు మనం శక్తివంతమైనది నీరే ఇంకా. అవును. ఎందుకంటే మనం ఎంత అలసిపోయి వచ్చామనుకోండి, హాయిగా ప్రశాంతంగా స్నానం చేస్తే మరి ఎక్కడి నుంచి వస్తుంది ఆ శక్తి అంటే ఊరికే ఒంటి మురికిపోవటం మూలాన శక్తి వస్తుందా? కాదు. మన చుట్టూ ఉన్నటువంటి ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో దాన్ని కూడా క్లెన్జింగ్ చేయగలిగినటువంటిది నీరు. అందుకని మనకి స్నానం చేస్తే మనకి ఫ్రెష్నెస్ వస్తుంది. అటువంటిది మనం పవిత్రమైనటువంటి భావంతో ఇదే త్రివేణి సంగమం అని మీరు ఏ నదిలో మునిగినా ఆ పవిత్రత వస్తుందేమో అనేటటువంటిది నా భావం. సత్యమా కాదా అన్నది నాకు తెలియదు. మీరు అడిగినప్పుడు నాకు కలిగిన భావం. ఓకే, థ్యాంక్ యూ అండి. కంటిన్యూ చేయండి, వింటుంటాను. థ్యాంక్ యూ అండి. మనతో మరొక శ్రోత జాయిన్ అయ్యారు. నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు కిషోర్ అండి, ఆస్ట్రేలియా నుంచి. బాగున్నారండి? నమస్తే కిషోర్ గారు, చెప్పండి. ఇందాక చంద్రప్రభా గారు మంచి ప్రశ్న వేశారు, దానికి సమాధానం మంచిగా చెప్పారు మీరు, విన్నాను. నాకు ఒక అనుమానం అండి. ఇప్పుడు మామూలుగా మనకి
వేదంలో చెప్పుంది. మన పెద్దాళ్ళు వేదం మనం చదవకపోయినా కానీ పెద్దాళ్ళ నుంచి మనకి చెప్తా వస్తున్నది, మనం విన్నది. ఆ, ఉదయం పూట బ్రహ్మ ముహూర్తాన సమయంలో మనం స్నానం చేస్తే సప్తఋషులు ఆకాశంలో వెళ్తూ ఉంటారు. వాళ్ళు స్నానాలు చేయడానికి ఆ టైంలో వెళ్తా ఉంటారంటండి. ఆ సమయంలో మనం చేస్తే మంచి పుణ్యం అని చెప్పానని అంటారు. అది ఎంతమంది చేస్తున్నారండి ఇవాళ ఎవరో ఆర్భాటంగా 144 సంవత్సరాలకి ఎన్నో సంవత్సరాలకు వస్తుందని చెప్పానని ఏదో ఆర్భాటంగా చేస్తా అంటే దానికి పరిగెత్తుతున్నారు. రోజు ఉదయం ఇంట్లో చేయాల్సింది చేయరు. అది ఎంతవరకు సబబండి? అది మంచి ప్రశ్న అండి. ఒక చిన్న ఉదాహరణ మీరు అంటుంటే నాకు తట్టింది. మనకి 365 రోజుల్లో కొన్ని ముఖ్యమైన రోజుల్ని మనకి పండగ రోజులుగా ఇచ్చారు కదండి. అవును. ఆ ముఖ్యమైన రోజుల్లో మనకి పండగ రోజులుగా ఇచ్చి ఆ పండగ రోజు నాడు మనం పొద్దున్నే లేవటం, స్నానం చేయటం, మరి ఆ పండగ వాతావరణం ఆ రోజునే ఎందుకు మనకి ముఖ్యంగా పండగ పలానా రోజునే, సంక్రాంతి పలానా రోజునే, దీపావళి ఇట్లా ఎందుకు ఇచ్చారంటే మన చుట్టూ ఖగోళంలో జరుగుతున్నటువంటి మార్పుల ఆధారంగా సూర్యుడు, భూమి, నక్షత్రాలు ఇవన్నీ జరుగుతున్నటువంటి ఆధారంగా అప్పుడు మనకి భూమి మీద ఎటువంటి ఎనర్జీ సిస్టమ్ పనిచేస్తుంది, ఆ ఎనర్జీ సిస్టమ్ వల్ల మనకి ఎలాంటి ఉపయోగం ఉంటుంది, అంటే మన శరీరం మీద కానీ మనస్సు మీద కానీ ఇంకా ఇతరత్రా ఎటువంటి దాని ప్రభావం ఉంటుంది అని గమనించినటువంటి వాళ్ళు ఈ ముఖ్య దినాల్లో పలాని రకాలైనటువంటి పర్వదినంగా మనకి ఇవ్వటం అనేటటువంటిది మన పెద్దల దగ్గర నుంచి మనకు వచ్చింది. దాన్ని మనం ఆచరిస్తున్నాం. సరే, ఇది పండగలు పక్కన పెట్టేది. మామూలుగా పుట్టినరోజు కానీ లేదంటే పెళ్లి రోజులు కానీ ముఖ్యమైనవి సంవత్సరానికి ఒకసారి వస్తాయి. అలా మనం 365 రోజులు మనం చేసుకోం కదా. ఆ ముఖ్యమైన రోజుని ముఖ్యమైన రోజుగానే ఉంచుతాం. అట్లాగే రోజు మనం ఎట్లాగో చెయ్యలేం కాబట్టి, చెయ్యట్లేదు కాబట్టి ఈ ముఖ్యమైన రోజునన్నా ఒక్కసారి వెళ్ళి చేస్తే మిగిలిన దాన్ని మనం ఎట్లాగొట్లా దాన్ని కవర్ చేసుకోవచ్చు అనేటటువంటిది ఒక భావన. దీనికి ఉద్దేశంతో ఆధారంగానే దీన్ని పెట్టుకొని మనకి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున 365 రోజులు ఒత్తులు వెలిగించుకోవటం అనేటటువంటిది ఒక సాంప్రదాయం ఉంది. ఎందుకు పెట్టారు? నిజానికి మీకు నిజానికి 365 రోజులు చెప్పండి. ఇప్పుడు దాన్ని ప్రత్యామ్నాయంగా చెప్పారు కానీ అది చేసి ఊరుకోమనలేదు కదా. రోజు దీపారాధన చెయ్యొద్దు అని చెప్పని అనలేదు కదా. 365 రోజులు ఒత్తులు వెలిగిచ్చేసావు కాబట్టి 365 ఒత్తులు వెలిగిచ్చేసావు కాబట్టి రోజు నీ ఇంట్లో దీపం పెట్టవలసిన అవసరం లేదు అని చెప్పలేదు కదండి. చెప్పలేదు. నిత్యం చేయాలి పొద్దున్నే కాబట్టి ఇవన్నీ నిజమే. నిజంగా ఇప్పుడు నిత్యం రోజు పొద్దున్నే లేచి బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేసి చక్కగా దీపారాధన చేసి పెద్దలు చెప్పిన దాన్ని చక్కగా చేసుకునేటటువంటి వాడు ఏ కుంభమేళాకి గాని గుడికి గాని ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. నీ ఇల్లే దేవాలయం. మీరు చెప్పారు కదా, ఇప్పుడు మీరు పెట్టిన మెసేజ్ చూశాను నేను. దేహమే దేవాలయం, ఆత్మే దైవం అని చెప్పారు. అది కదా మనం ఇంకా అలాంటప్పుడు నువ్వు అలా సాధన చేసినటువంటి వాళ్ళే మనకి మహర్షులుగా మనకి ఇచ్చారు. మనకి ఇప్పుడు మామూలుగా సమకాలీనంలో ఇప్పుడు రమణ మహర్షి గారు ఉన్నారు, సాయిబాబా గారు ఉన్నారు, మరి ఇంకెంతో మా గురువు గారు మాస్టర్ సివివి గారు అని చెప్తాము. ఇంకా ఇలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళలేదు కదా వాళ్ళు. కానీ మనం సామాన్యులం కాబట్టి ఇవన్నీ మనం నిత్యం చెయ్యం కాబట్టి కనీసం ఇలాంటప్పుడన్నా చేస్తే ప్రత్యామ్నాయంగా ఒక ఏర్పాటు మనకి పెద్దలు ఇప్పుడు బడికి వెళ్ళనని ఏడుస్తున్నటువంటి వాడికి మొదట్లో ఏవో చాక్లెట్ ఇచ్చి బడికి పంపిస్తాం. వాడు కాలేజీకి వెళ్ళిన తర్వాత కూడా వాడికి చాక్లెట్ ఇవ్వంగా వాడికి అలవాటు అయిపోతుంది. అలాగే ముందు ఒక స్థితిలోకి మనిషిని నెట్టడానికి దానికి కావాల్సినటువంటి సాధనలో భాగంగానే ఇవన్నీ ఇస్తారు. ఎట్లాగో మీరు సంవత్సరం అంతా చేయట్లేదు, ఈ రోజునన్నా చేయండి, ఇక నుంచన్నా సంవత్సరం రోజు చేయండి. అలా చేయగలిగిన వాడు చేస్తాడు, చేయలేని వాడికి ఒక ప్రత్యామ్నాయం. అందులో భాగంగానే ఇవన్నీ ఇవ్వటం జరిగింది. అలాగే ఈ కుంభమేళా అనేటటువంటిది ముఖ్యంగా ఏంటంటే అదొక అస్ట్రలాజికల్ ముఖ్యమైనటువంటి పాయింట్. ఆ సమయంలో ఉన్నటువంటి కొన్ని గ్రహస్థితుల కారణంగా వచ్చేటటువంటి ఎనర్జీ సిస్టమ్స్ ఆ పర్టికులర్ రివర్స్ లో దానికి ఉండటం, ఆ నీళ్లతో ఉండటం అనేటటువంటిది మన మహర్షులు గుర్తించారు. కాబట్టి వీటిని అనేక రకాలుగా మనకి ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటికీ
బ్యాక్గ్రౌండ్ ఏంటంటేనండి, సూర్యుడు, చంద్రుడు, భూమి, మన దాని చుట్టూ ఉన్నటువంటి గ్రహాలు, నక్షత్రాల ఆధారంగా ఏర్పడుతున్నటువంటి ఎనర్జీ సిస్టమ్స్ ఈ భూమి మీద పనిచేస్తాయి, మనుషుల మీద పనిచేస్తాయి, జీవరాశుల మీద పనిచేస్తాయి. ఇది గమనించాలంటే చాలా సెన్సిటివిటీ ఉండాలి. ఆ స్థితికి మనకు వెళ్తే మనకు అన్ని తెలుస్తాయి. అది బాగుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ కిషోర్ గారు, థ్యాంక్ యూ. కాబట్టి ఇక్కడ మనకి రాజవిద్య అనేటటువంటిది ఎందుకు పరమపవిత్రం అంటే యోగం, దానిలో మనం నిలవగలగాలన్నమాట. అందుకని అప్పుడు అటువంటి యోగ స్థితిలో మనం ఉన్నప్పుడు మనకి జ్ఞానం అనేటటువంటి అనుభవానికి వస్తుంది. జ్ఞానం విజ్ఞానం రెండు ఉన్నాయని చెప్తారు. జ్ఞాన విజ్ఞాన యుక్తం అని చెప్పాడు కదా మనకి. ఈ రాజవిద్య రాజగుహ్య యోగంలో అనుభవపూర్వకంగా జ్ఞానం విజ్ఞానం నీకు తెలుస్తుంది. జ్ఞానము అనేటటువంటిది యోగ స్థితిలో తెలుస్తుంది నీకు. యోగ స్థితి అంటే ఏకస్థితి, యోగం అంటే ఒకటవటం. నువ్వు నీతో ఏకమైనప్పుడు అనుభవానికి వస్తుంది జ్ఞానం. అనుభవం ఏం లేదు, నువ్వే జ్ఞానం, అది తెలుస్తుంది. అయితే ఈ బాహ్య విషయంలో మనకి బయట ప్రపంచంలో జరుగుతున్న దాన్ని మనం వివేకంతో గమనించాలి. దట్స్ వై మనకి బుద్ధి అనేటటువంటి ఒక ఫ్యాకల్టీ ఉంది. మనకి జంతువులకి తేడా ఏంటంటే బుద్ధి అనేటటువంటి ఒక ఫ్యాకల్టీ, వివేకం. దాన్నే మామూలుగా మనం కామన్ సెన్స్ అని చెప్తాం. ఈ కామన్ సెన్స్ తో విచ్ ఈజ్ రైట్, విచ్ ఈజ్ రాంగ్, విచ్ ఈజ్ గుడ్, విచ్ ఈజ్ బ్యాడ్, ఎవరికి? నీకు, అవతల వాళ్ళకి. ఇది బ్యాడ్ అంటే నాకు మంచి జరుగుతుంది కాబట్టి అవతల వాడికి ఏం జరిగినా బాగోలేదంటే పర్వాలేదని అనుకుంటే నువ్వు వివేకంతో కామన్ సెన్స్ తోటి ఆలోచించలేదన్నమాట. కామన్ సెన్స్ ఏం చెప్తుంది? ఒరే, నీకు బాధ కలిగినప్పుడు ఇది అవతల వాడికి కూడా బాధ కలుగుతుంది కాబట్టి చెయ్యకు. నీకు నష్టం వస్తే అవతల వాడికి కూడా వస్తుంది కాబట్టి నువ్వు చెయ్యకు. అంటే నువ్వు చేసేటటువంటి పనిని వివేకం అనేటటువంటి దాంతో నువ్వు ఎప్పుడైతే గమనించుకుంటూ వెళ్తూ ఉంటావో అది విజ్ఞానం అవుతుంది. అదికి జ్ఞానానికి విజ్ఞానానికి అంటే నువ్వుగా ఉంటూ నీ ప్రపంచంతో వివేకంతో బుద్ధి అనేటటువంటి ఫ్యాకల్టీ తోటి నువ్వు పని చేసుకుంటూ దాన్ని గ్రహిస్తూ నువ్వు ఎప్పుడైతే వెళ్తుంటావో అప్పుడు అది విజ్ఞానం అవుతుంది. ఈ జ్ఞానము విజ్ఞానము కలిసి ఉండాలి ఎప్పుడు. అప్పుడు మనకి ఈ జీవితం అనేటటువంటి మనకు వచ్చేటటువంటి అనుభవంలో పూర్తి అనుభవం వచ్చి దాని నుంచి ఈ జీవుడు మెల్లిగా బయటకు వస్తాడు. ఇంతకంటే వేరేం లేదు, నేను సపరేట్. ఎలా సపరేట్? ఐఎమ్ ద ఎంటిటీ, నేనే పూర్తిగా శాశ్వతమైనటువంటి ఆ తత్వంలో భాగం అనేటటువంటి స్థితికి. ఇందాక వారు చెప్పినట్టు దేహమే దేవాలయం, ఆత్మే దైవం అని చెప్పారు ఆయన. ఈ దేవాలయంలో ఆత్మ ఉంటుంది, నేను ఆత్మస్వరూపుణ్ణి అనేటటువంటి భావం అప్పుడు పూర్తిగా కలుగుతుంది. ఇటువంటి సాధనకి ఉపయోగపడే ఇన్స్ట్రుమెంట్సే మనకి శ్రద్ధ, అనసూయత అంటే అసూయ లేకుండా ఉండటం అనే ఈ రెండు గుణాలు అభ్యాసం చేస్తూ అష్టాంగ యోగాన్ని సాధించుకోవటమే రాజయోగము లేదా రాజవిద్య అని చెప్తారు. మనం ఇంత చెప్పుకుంటే కానీ దాని అంటే ఏమిటో మనకు తెలియదు. ఏమిటనండి, అది చాలా గొప్పదట, అదటండి బ్రహ్మ విద్యటండి. అమ్మో, అది బ్రహ్మ విద్య, నీకేం తెలుస్తుందండి? ఏమిటోనండి, మనకు అవన్నీ పెద్దగా తెలియవు సార్, ఏదో అలా వెళ్ళిపోతున్నాం, అంత పుణ్యం మాకు లేదులేండి. ఇలా మనం ప్రపంచంలో బయట రకరకాలుగా వింటూ ఉంటాం కదా. ఎందుకని? దాన్ని అట్లా ఎక్స్పోజ్ చేశారు. కానీ కృష్ణుడు ఏం చెప్తున్నాడు? ఒరే, అది చాలా ఈజీరా అని చెప్తున్నాడు. ఇందాక నేను ఆయన కుంభమేళాలో ఆయనకి చెప్పినట్టుగానే అలా ఆయన చేయి పెట్టమంటే పెట్టేసి ఉంచంటాడు. ఆయనకి ఈజీ, 15 ఏళ్ళు అయింది అలా పెట్టేసి. నువ్వు 15 నిమిషాలు ఉంచలేవు, బరువెక్కిపోతుంది. అలా బేబీ స్టెప్స్ వేసుకుంటూ ముందుకు వెళ్తుంటేనే సాధన జరుగుతూ ఉంటుంది. అలాగే మన జీవితంలో ఎన్ని రకాలైనటువంటి సాధనలు చేశామో అన్ని రకాల సాధనలకు సార్థకత చేర్చేటటువంటిది కాబట్టి ఇది ఉత్తమ విద్య అని చెప్పారు. ఎందుకు రాజవిద్య రాజగుహ్యం ఉత్తమం అనేటటువంటిది, పవిత్రం అనేటటువంటి దాన్ని నేను కావాల్సిన మనకి మరింతగా అవగాహన కోసం నేను చెప్తున్నాను అనమాట. నీలో ఉన్నటువంటి పూర్వవాసల నుంచి అది నీకు విముక్తిస్తుంది కాబట్టి పరమ పవిత్రం. ఇంకొకటి, అది దాన్ని మనం ప్రాక్టీస్ చేయడం ఈజీ అండి. ఎట్లా అంటే బాహ్య ప్రపంచంలో భగవంతుడు అనేటటువంటి అస్తిత్వం ఎలా ఉన్నది అనేటటువంటి దాన్ని మనం సాధన చేసేటటువంటి వాడి మనస్సులో స్థాపిస్తుందిట. భగవంతుడి యొక్క ఈ అస్తిత్వం ఎలా ఉంది, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది ఆల్మైటీ, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ యూనివర్సల్ కాన్షియస్నెస్ అనేటటువంటిది ఈ ప్రపంచంలో ఎలా ఉంది. నువ్వు చూస్తూ మార్పు నిరంతరం చెందుతున్నటువంటి ఈ ప్రపంచంలో మారని తత్వం ఎలా ఉంది అనేటటువంటి దాన్ని నీకు నీ మనస్సులో స్టెబిలైజ్ చేసేటటువంటిది కాబట్టి ఇది రాజవిద్య. అది ఎట్లా తెలుస్తుంది?
స్వధర్మానుష్ఠానము, స్వధర్మే నిధనం శ్రేయ అని చెప్పాడు. నీ స్వధర్మానుష్ఠానం చేస్తూ ఉంటే తెలుస్తుంది. అయితే ఇది చేయాల్సిందే గాని చర్చించవలసింది కాదు. 10 మంది పండితులు కూర్చొని అందులో ఇలా చెప్పాడు, కృష్ణుడు ఇలా చెప్పాడు కాబట్టి అలా చెప్పాడు కాబట్టి ఇలా అని చర్చించేదేం లేదు ఇక్కడ. అన్నం తింటే ఆకలి తీరుతుంది. అక్కడ చర్చించాల్సింది ఏముందండి? బాగా ఆకలిస్తుందండి, ఆహారం ఉంది, విస్తర్లో 10 రకాల వంటలు పెట్టారు. ఇప్పుడు ఈ కూర తిన్నామంటే ఈ విటమిన్స్ వస్తాయి, ఈ అన్నం తిన్నామంటే ఈ షుగర్ పెరుగుతుంది, ఇది తింటే అది అవుతుంది అని 6 గంటలు చర్చించారు అనుకోండి, ఇంకా ఆకలి ఎట్ట తీరుతుందండి వాడికి? భగవద్గీత అది చెప్తోంది, ఒరే నాయనా నువ్వు చర్చించటం కాదురా, నువ్వు చెయ్యటమే ముఖ్యం అని చెప్తోంది. నువ్వు చర్చిస్తే తెలిసేదేం లేదు. వెన్ నువ్వు లాజిక్ లోకి వెళ్తే యూ మిస్ ద మ్యాజిక్. డోంట్ స్టెప్ ఇన్ టు లాజిక్ అని చెప్తుంది. తర్కం వల్ల తెలిసేదేం లేదని చెప్తోంది. భగవంతుడు తర్కం వల్ల తెలియడు, ఎందుకంటే నువ్వు తర్కిస్తున్నంతసేపు కూడా తర్కంలో ఇరుక్కోనున్నావు. ఇంకా దైవం గురించి ఎక్కడ చూస్తున్నావు నువ్వు? దీనికి శ్రద్ధ కావాలి. ఈ శ్రద్ధ రావాలంటే ధర్మానుష్ఠానం అనేటటువంటిది ముఖ్యం అని చెప్తున్నారు. మామూలుగా మనకి ఇందాక స్వధర్మం అంటే మనకు చెప్తారు, వాట్ టైప్ ఆఫ్ క్వాలిటీ యూ హ్యావ్, అది ఇంపార్టెంట్. సమ్ పీపుల్ లైక్ టు నో అండ్ టీచ్. కొంతమందికి తెలుసుకొని చెప్పటం అనేటటువంటిది ఒక క్వాలిటీ ఉంటుంది వాళ్ళల్లో. కొంతమందికి ప్రొటెక్ట్ చేయటం, వీడిని రక్షించే క్వాలిటీ ఉంటుంది. కొంతమందికి యూటిలైజేషన్ ఆఫ్ రీసోర్సెస్, ఆ క్వాలిటీ ఉంటుంది. కొంతమందికి ఇంకొకటికి కావాల్సిన పని చేసి పెట్టడం అనేటటువంటి ఒక క్వాలిటీ ఉంటుంది. ఇవి 4 గుణాలు. ఈ 4 గుణాల ఆధారంగా మన స్వధర్మం ఏంటో తెలుస్తుంది. దానికి బ్యాక్గ్రౌండ్ ఏంటి? నువ్వు చేసే పనిలో నీకు ఎలాంటి ఆశ ఉండకూడదు, అప్పుడు నీ క్వాలిటీ తెలుస్తుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మేము పనిచేస్తున్నామండి, మాలో క్వాలిటీ ఏంటి చెప్పండి ఒకసారి. మామూలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటటువంటి 4 గుణాలు. కొట్టుకు చచ్చిపోతున్నారు కదా వీటి గురించి. శూద్రుడు అన్నాడండి, మనల్ని అలా తిడతాడా అని రకరకాలుగా మాట్లాడుతుంటారు కదా. శూద్రుడు అంటే సేవాభావంతో కూడినటువంటి వాడు, ఇంకొకటికి సేవ చేసే భావం కలిగినటువంటి వాడిని చెప్తారు. ఆయన కాళ్ళలోంచి వచ్చాడండి, తలలోంచి రాకూడదా అండి అని మాట్లాడాడు ఒక ఆయన. అంటే కరుడు గట్టిన అజ్ఞానం. నీ శరీరం మొత్తానికి సేవ చేసేది అంటే ఎక్కడికో వెళ్ళాలి, నిన్ను ఎవరు తీసుకెళ్తారు? నీ కాళ్లేగా, తలబెట్టి నడిచి వెళ్ళొచ్చుగా నువ్వు. అలా నేను ఎక్కడికైనా తీసుకువెళ్లేటటువంటి సేవా తత్పరత ఉన్నటువంటి నీ కాళ్లలోంచి శూద్రులు వచ్చారు అని చెప్పారు. ఆ భావం అక్కడ మనం పెట్టాలి. మనందరం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చేస్తున్నాం, ఎవరండి? గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళందరూ ఎవరండి? శూద్రతత్వంతో, సేవాతత్వంతో పనిచేస్తున్న వాళ్లే కదా. అంటే అందుకనే వ్యాస మహర్షి వారు అన్నారు, ఈ కలియుగంలో ఉన్న వాళ్ళందరూ శూద్రులే అన్నారు. ఎందుకు? ఇంకొకటి కోసం, పట్టకూటి కోసం పనిచేస్తూనే ఉంటారు అని. ఇలాంటి ఎటువంటి భావం లేకుండా నీలో తనంతట తానుగా వచ్చేటటువంటి ఒక గుణం ఉంటుంది. ఆ గుణం ఏంటో తెలుసుకొని దానికి నీ శ్రద్ధను ఏర్పరిచి ఆ స్వధర్మాన్ని నువ్వు చేసుకుంటూ శ్రద్ధతోటి అసూయ లేకుండా ఉన్నటువంటి వాడు నన్ను అంతర్యామిగా తెలుసుకుంటాడు అని చెప్తున్నాడండి ఇక్కడ. ఇది రాజవిద్య, ఇది రాజగుహ్యమైనటువంటి విషయం. ఇది పరమ సీక్రెట్, కింగ్లీ సీక్రెట్. ప్రపంచంలో ఉన్న రహస్యాలన్నిటిలోకి ది హయ్యెస్ట్ సీక్రెట్ ఏంటంటే ప్రపంచంలో నేను అంతర్యామిగా ఉన్నాను. ఇదండి సీక్రెట్. ఇది తెలుసుకోకపోతే ఏమవుతాం? చెప్పుకున్నాగా, చుట్టూ ఉన్న దాంట్లోకి మనం ఎప్పుడైతే మనం ఇరుక్కుపోతూ ఉంటామో పుడుతుంటాం, పోతుంటాం, సంసారం, గోల, నానా గోల, పొద్దున్న లేచిన దగ్గర నుంచి అవర్ లైఫ్స్ ఆర్ హైపోథికేటెడ్ టు ద బ్యాంక్స్. ఇంకోటి పుట్టాడు అనుకోండి, వీడు ఇంకో 20 ఏళ్ళు ఆగితే వీడు ఇంకో బ్యాంక్ కతుక్కుపోతాడు. ఎందుకంటే వాడు ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, ఇంట్లో అనేక వస్తువులు కొనుక్కోవాలి, భార్యకు నగలు చేయించుకోవాలి, పెళ్ళాం, పిల్లలు, సంసారం. ఇక అప్పుడు వాడు చెప్తాడు, సంసారం అంత ఘోరం ఇంకొకటి లేదండి అని మాట్లాడేస్తాడు. 20 ఏళ్ల క్రితం ఎక్కడున్నాడు వీడు? మనందరం అలా వచ్చిన వాళ్ళే. కాబట్టి ధర్మం తెలియటానికి ప్రధానంగా శ్రద్ధ కావాలి. శ్రద్ధ లేని వాడికి కనీసం అందేటటువంటి కామన్ సెన్స్ కూడా ఉండదని చెప్తున్నాడు ఇక్కడ. ఈ శ్రద్ధ కలగటానికి కర్తవ్యం ప్రధానమైనటువంటి సాధనం. నువ్వు చేయవలసినటువంటి పని ఏంటి, నీ కర్తవ్యం ఏంటి, కర్తవ్యాచరణం. అదే స్వధర్మే నిధనం శ్రేయ. నీ కర్తవ్యం నువ్వు తెలుసుకోవడం అనేటటువంటిది ఇంపార్టెంట్. అప్పుడు నువ్వేం చేయాలన్నది తెలుస్తుంది. ఈ ప్రశ్న నిరంతరం మనలో ఉంటుంది. ఎవరికో ఒంట్లో బాగాలేదు, ఏం చేయాలి? నువ్వేం చేయాలో అది చేయాలి. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి, మందులు ఇప్పించాలి, ఇంకోటి చేయాలి. వాడికి కావాల్సినటువంటి వైద్య సేవ భౌతికంగానా, మానసికంగానా, ధైర్యం ఇవ్వటమా, ఇలా రకరకాలుగా ఉంటుంది. వాడో పక్కన కూర్చోబెట్టుకొని, నువ్వో పక్కన కూర్చోబెట్టుకొని వాడికి ఒంట్లో బాగాలేదని ఏడిచామనుకోండి, వాడికి సరైపోతుందా? ఎవరో వెళ్ళిపోయారు, వాళ్ళందరి కోసం ఏడుస్తుంటే తిరిగి వచ్చేస్తారా?
ఇవన్నీ ప్రశ్నలు మనలో రావాలి, పుట్టాలి. అలా పుట్టినప్పుడే మనకి మార్గం దొరుకుతుంది. లేకపోతే ఇలా ప్రవాహంలో వెళ్ళిపోతూ ఉంటాయి అంతే. కాలం అనే ప్రవాహంలో నిన్ను తోసవతలు పారేస్తుంది. నదిలో మంచి వర్షం పడింది, నది వెళ్తోంది, ఆ నదిలో ఉన్నవాడిని నేను ఇక్కడ నుంచుంటా అంటే చాలా ఏడిచేవాలే అంటే తీసవతలు పారేస్తుంది. కాలం అనే ప్రవాహం కూడా నిన్ను అలా నెట్టేస్తూ ఉంటుంది. అందుకని చెప్తున్నాడు అనమాట, నువ్వు ఈ నీ స్వధర్మానుష్ఠానం చేసుకుంటూ నీ కర్తవ్యాన్ని నువ్వు తెలుసుకుంటూ శ్రద్ధ కలిగి ఉండి అసూయ లేకుండా నన్ను అంతర్యాముగా నువ్వు తెలుసుకున్నప్పుడు నీకు ఈ రాజవిద్య అంటే ఏంటో తెలుస్తుంది. అది చాలా ఈజీ నాన్న నువ్వు చేసుకోవడం అని చెప్పి తర్వాత మనం వచ్చే వారం చెప్పుకుందాం. మళ్ళీ తర్వాత చెప్తాడు, అశ్రద్ధదానాహ పురుషా ధర్మస్యాస్య పరంతప అప్రాప్యమాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని అని చెప్తాడు. అంటే ఎవడైతే శ్రద్ధ లేకుండా ధర్మాన్ని అనుసరించకుండా ఉంటాడో ఈ సంసారం అనేటటువంటి మృత్యుకూపంలో పడిపోతూ ఉంటాడు అని చెప్పాడు. కాబట్టి ఫస్ట్ చెప్పటమే ధర్మం గురించి చెప్పాడు. అసూయ లేకుండా ఉండాలని చెప్పాడు. ప్రవక్ష్యాం అనసూయవే, నీకు అసూయ లేదని చెప్పాడు. కాబట్టి చెప్తున్నా అన్నాడు. శ్రద్ధ కావాలన్నాడు. ఇవన్నీ ఉంటేనే నీకు రాజవిద్య అయినటువంటి చాలా సులభం అండి అన్నాడు. కరతలామలకం, నీ చేతిలో అరటిపండు, నువ్వు చేయాల్సింది నువ్వు టక్కన చేసేయచ్చు, అంత నీ దగ్గరే ఉంటుంది అని చెప్పాడు అనమాట. అలా మనల్ని సూటిగా ఉన్నట్టుగానే ఉంటుంది. ఇందాక ఆవిడ చెప్పారు 3-4 సార్లు వినాలండి అని. వినాలి, 3-4 సార్లు చదువుకోవాలి. అర్థం కాకపోతే మళ్ళీ మనం చదువుకోవాలి. అలా చదువుకున్నప్పుడు అది మనలో ఇంకిపోతుంది. అలా మనలోకి ఇంకినప్పుడు మాత్రమే దాన్ని మనం ఆచరణలోకి తేగలం, లేకపోతే తేలేం. అన్నం తిని జీర్ణం అయితేనే కదండి శక్తి వచ్చేది. అజీర్ణంగా ఉన్నవాడికో ఆరోగ్యం లేని వాడికో అన్నం పెడితే ఏముంటుంది, వాడికి జీర్ణం అవుతుంది, బయటకు వచ్చేస్తుంది. ఇది కూడా అంతే, అది మనలోకి ఇంకిపోవాలి, మన డిఎన్ఏలోకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే తిరిగి మళ్ళీ మనం పుట్టినా మన మనసు ఆ ధర్మం వైపే వెళుతుంది. అది ఇంపార్టెంట్. దానికోసమే మనకి ఈ సాధనలు ఇచ్చారు. అలా మనం చేసేటటువంటి అన్ని సాధనలకి సార్థకత చేకూర్చాలి అంటే ఇది ఉత్తమమైనటువంటి విద్య, నువ్వు శాశ్వతుడు అని చెబుతూ నిన్ను నువ్వు తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది రాజవిద్య, రాజగుహ్యం అనేటటువంటి విషయాన్ని మనకి ఇక్కడ భగవంతుడు తెలియజేస్తున్నాడు. మనం వచ్చే వారం మళ్ళీ మరిన్ని విషయాలు మనం చెప్పుకుందాం. అంతవరకు అందరూ ఆరోగ్యము, ఆనందము, సంతోషము, సుఖము కలిగి రాజవిద్య, రాజగుహ్యము నందు చక్కటి శ్రద్ధ కలిగి వారి జీవితాల్లో సాధన కొనసాగించుకోవాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జయ గురుదేవ్.